నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీరు తెలుసుకోవాలి అసలు ఎలా ఉంటాయి, ఎలా అనిపిస్తున్నాయి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేయండి. దాంట్లో రివ్యూస్ సెక్షన్స్ ఉంటాయి. ఇంక మీరు చూడొచ్చు. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఓన్లీ బెల్లీ ఉంటది. ఓన్లీ పొట్ట ఉంటది. మిగతా అంతా నార్మల్ ఉంటది కాబట్టి ఓన్లీ బెల్లీ ఫ్యాటే చేసుకుంటాను అని అనుకోకండి. అలా ఉన్నా సరే మనకి బెల్లీ ఫ్యాట్ ఇంక్లూడ్ చేసుకోండి. వెయిట్ లాస్ సీక్వెన్స్ ఉంటది కదా! వెయిట్ లాస్‌కి కూడా చూపిస్తాను కదా! దాంతో పాటు ఇది చేసుకోండి. ఇదొక్కటే చేసుకోకండి. అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి ఫుల్ బాడీ అయిపోతది. నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా! యోగా అంటే జస్ట్ వెయిట్ లాస్‌కి కాదు ఫ్రమ్ ఇన్‌సైడ్ చాలా మంచిది. ఆర్గన్స్‌కి చాలా మంచిది. అన్నిటికి చాలా చాలా మంచిది. సో, మీకు ప్రాపర్ అయిపోతది. ఇంకొక గంట చేసుకోండి. వీలైతే డెఫినైట్‌లీ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఆబ్వియస్‌లీ చాలా బావుంటది. లేదు టైం లేదు, కుదరట్లేదు అనుకుంటే రికార్డింగ్స్ ఆప్షన్ ఒకటి పెట్టాను. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అని. సో, అది కూడా కుదరదు మేము ఇంట్లో చేసుకుంటాం అంటే హ్యాపీగా చేసుకోండి. ఇంక్లూడ్ చేసుకోండి. బెల్లీ ఫ్యాట్ ఏదైతే చేస్తున్నారో అది వెయిట్ లాస్ తోటి కలిపి చేసుకోండి. చాలా బావుంటది. ఇది తీసేసేయండి. నాకు ఓన్లీ బెల్లే పోవాలి అని కాకుండా ఫుల్ బాడీ కావాలి మనకి. ఎందుకంటే స్ట్రెంగ్త్ కావాలి కదా! నేను అందుకే మీకు చూపించే బెల్లీ ఫ్యాట్‌లో కూడా ఫుల్‌కి ఇంక్లూడ్ ఉంటాయి మనయి అన్నీ చేస్తాం కాబట్టి అన్నీ ఉంటాయి దాంట్లో. సో, ఇది చేసుకోండి. తినేప్పుడు ఇలా సుఖాసనాలో కూర్చొని తినండి. తిన్నాక వజ్రాసనాలో కూర్చోండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకసారి ఏం చేస్తున్నాం? ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఆలోచించుకోండి. సరిపోతది. హ్మ్. యాక్టివ్ ఉండండి. అసలు మొత్తం ఊరికే కూర్చొని కూడా బెల్లీ బాగా వస్తుంది. సరిగ్గా మోషన్ ఎళ్ళకపోయినా కూడా బ్లోటింగ్ ఉంటది. సో, ఇవన్నీ కొంచెం మైండ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను మీకు మంచి వాల్ ఎక్సర్‌సైజెస్ చూపిస్తాను. మనం అవి చేసుకుందాం. సో, ఇలా తీసుకోండి. మీరు కంఫర్టబుల్‌గా పడుకోండి. కింద ప్యాంట్ ఒత్తుకుపోయినట్టు అలా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొంతమందికేంటంటే మనకి ఎగ్జాక్ట్ ఈ కార్నర్‌లో మనకి స్పైన్ స్టార్ట్ అయ్యే దగ్గర కూడా కొంచెం వస్తుంది ఒత్తుకుపోయినట్టు అనిపించే ఛాన్స్ ఉంటది. వాళ్ళ స్ట్రక్చర్‌ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి. సో, కింద ఏదైనా టర్కీ టవల్ లాగా ఏసుకుంటానన్నా మీరేసుకోవచ్చు. స్మూత్ ఉంటది. సో, అసలేమి ఇబ్బందయితే అనిపించదు. సో, స్లోగా ఫస్ట్ 2 కాళ్ళు ఇలా తీసుకొని 2 చేతులు పైకి పెట్టేసుకోండి. స్లోలీ కిందికి. ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ కిందికి. ఇదొక 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా 2 కాళ్ళు ఇలా పైకి వాకింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం పైకి తీసుకెళ్ళి ఇలా 1, 2 మళ్ళీ స్లోలీ కిందికి. మళ్ళీ ఎగ్జాక్ట్ సెంటర్ వచ్చాక మళ్ళీ సేమ్ పైకి. సేమ్ 1, 2 ఇది పైకి తీసుకొచ్చుకోండి. ప్రాపర్ స్ట్రెచ్ కావాలి. సేమ్ మళ్ళీ కిందికి, మళ్ళీ వాకింగ్ పైకి, అప్, డౌన్. ఇది ఒక 10-20 రౌండ్స్ తీసుకోండి. ఈజీగానే ఉన్నాయి కదా చేయడానికి. సో, 20 అయినా తీసుకుంటాం ఈజీగా ఏం పర్లేదు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు 2 కాళ్ళ దగ్గర స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని స్లోగా ఇలా పైకి. ఎప్పుడైనా సరే పైకి లేసినప్పుడు బెల్లీ బటన్‌ని చూడండి. స్లోలీ కిందికి. ఇన్‌హేల్. Exhale up. Inhale. Exhale పైకి. ఇది కూడా 10-15-20 అలా తీసుకోండి. ఏం పర్లేదు. 10 రౌండ్స్‌తో స్టార్ట్ చేయండి. మీకు ఈజీగానే అనిపిస్తది. ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు కదా! తర్వాత ఒక 15 తర్వాత ఒక 20 చేసేసుకోవచ్చు. ఏం పర్లేదు. ఇలా స్లోలీ కిందికి. ఇది కూడా ఒక 20 రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. ఈ పోస్చర్‌లో డీప్ బ్రీత్స్ తీసుకోవడం అసలు ఎక్కడైనా సరే అబ్డామినల్ బ్రెత్స్ వల్ల కూడా వెయిట్ లాస్ చాలా అవుతది. సో, డీప్ బ్రీత్స్ కూడా చాలా పవర్‌ఫుల్. మైండ్, బాడీని మొత్తం రిలాక్స్ చేసేస్తాయి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వెయిట్ తగ్గం మనము. మనదంతా రిలాక్స్ అవుతది కాబట్టి స్ట్రెస్ కూడా బాగా తగ్గుతది. సో, నీట్‌గా ఒక డీప్ బ్రీత్స్ తీసుకొని స్లోలీ ఇప్పుడు కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. 2 చేతులు ఇంటర్లాక్ తీసుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఒక 15-20 రౌండ్స్ తీసుకోండి స్లోగా. మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించదు. మీకు నెక్ పెయిన్ ఉంది అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడు స్లోలీ మళ్ళీ దగ్గరికి తెచ్చేసుకొని 2 కాళ్ళు మళ్ళీ పైకి తీసుకొని స్లోగా మళ్ళీ కిందికి స్లోలీ ఇలా పైకి వెళ్ళండి. స్లోలీ కిందికి. స్లోలీ పైకి.
స్లోలీ కిందికి. ఇన్హేల్, ఎక్స్హేల్ కిందికి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ కిందికి. ఇది ఎక్కువ మొత్తం మీరు కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి బాడీని అనుకుంటే ఎక్కువ గ్యాప్ తీసుకోండి. ఇంకా ఇట్లా ఫార్వర్డ్ ఇంకొంచెం అటు సైడ్ పడుకోండి, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టకండి. జస్ట్ ఇంత సరిపోతుంది మనకి. ఇలా పైకి కిందికి ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్లోలీ సైడ్కి తిరిగి స్లోగా ఇప్పుడు ఈ కాళ్ళు ఇక్కడ దీని కానేలాగా చూసుకోండి. మనకి అధోముఖం వెళ్ళేసి ఇక్కడ ఈ లెగ్ పైకి స్ట్రెచ్ చేసి ఇలా 1 2 3 4 5 ఇలా 20 రౌండ్స్ తీసుకొని స్లోలీ కిందికి. సేమ్ ఇప్పుడు ఈ లెగ్ కూడా పైకి తీసుకొని సేమ్ మళ్ళీ 1 2 3 ఇలా 20 రౌండ్స్ తీసుకొని మళ్ళీ కిందికి. స్లోలీ రిలాక్స్ అయిపోండి. స్లోగా మీరు వేరే ఆసనాస్, వెయిట్ లాస్కి సంబంధించిన ఆసనాస్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసేసుకొని మీరు ఇంకా కాసేపు సుఖాసనాలు, వజ్రాసనాలు రిలాక్స్ తీసుకోవచ్చు. కూర్చుని మీరు వజ్రాసనాలు కూర్చోగలిగితే మాత్రం కంపల్సరీ వజ్రాసనాలు కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇలా ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకొని రిలాక్స్ అయిపోవచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. దేనికి టెన్షన్ అవసరం లేదు. వెయిట్ ఎక్కువ ఉన్నానని టెన్షన్ తీసుకోకండి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడైనా సరే టెన్షన్ అవ్వకండి. సొల్యూషన్ వెతుక్కోండి. బాడీ మీద శ్రద్ధ పెట్టండి. అన్నీ తగ్గుతాయి, అన్నీ బాగుంటాయి.